తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విఘ్నాలు తొలగించే దేవుడిగా పేరు తెచ్చుకున్న వినాయకుడికి భక్తులు పూజలు మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా బొజ్జ గణపయ్య మండపాలే కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మట్టి గణపతి విగ్రహాలు పెద్ద ఎత్తున కొలువుదీరాయి. బ్రాహ్మణ బజార్లో త్రిశూలం ఆకారంలో ఏర్పాటు చేసిన 32 అడుగుల మట్టి గణపతి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతులను పూజించాలని నిర్వాహకులు తెలుపుతున్నారు. గాజువాకలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య అందరినీ ఆకర్షిస్తున్నాడు. బెల్లంతో భారీ గణనాథుణ్ణి తయారు చేశారు. 20 టన్నుల బెల్లంతో 75 అడుగుల మేర ఏకదంతుడి విగ్రహాన్ని తయారు చేశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన బెల్లంతో 2 నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. 21 రోజుల పాటు బెల్లం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అక్కడి ఆలయ అర్చకులు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ప్రతిష్ఠించిన విభిన్న వినాయకులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇనుమడుగులో ముత్యాల పూసలతో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు ఠాగూర్ యూత్ సభ్యులు. ముత్యాల పూసల వినాయకుడిలో ప్రత్యేక మిషన్ అమర్చడంతో కదులుతున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు గణేశుడు.